తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి మొట్టమొదటి సమావేశం ఉంటుంది. మీరందరూ కూడా ఇది ఆత్మీయ సమావేశం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, కానీ ఇది ఆవేదన సభ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఆత్మీయ కలిసి కనబడలేదు, మీ ఆవేదన చెప్పుకోవడానికి పెట్టుకున్నటువంటి వేదిక. దీనికి సంబంధించి మరి యొక్క సమావేశానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి మరి పౌర సమాజంలో అంటే వాళ్ళు పార్టీ వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ సమాజం సంబంధించిన బాగోగులు వ్యక్తుల వెనుకలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, లేదంటే మధుయాశ్రీ గౌడ్ గారు కానీ, లేదంటే తిమ్మార్ మల్లన్న కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు పౌర సమాజంలో పౌరులకు సంబంధించినటువంటి తెలంగాణ సమాజంలో సమస్యలన్నింటిపైన గత 10 సంవత్సరాలుగా కొట్లాడుతూ అనేకమైనటువంటి సమస్యలపైన తమ గలనిపుతూ ఈరోజు పరిపాలనలో మార్పు జరిగింది. గతంలో నియంత పరిపాలన నుంచి ఈరోజు ప్రజా పరిపాలన జరిగింది వాస్తవం. కానీ ప్రజా పరిపాలన జరిగితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఇక్కడ గతంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరు గత 10 సంవత్సరాల్లో నాకు తెలిసి అయితే ఎప్పుడు ఇలాంటి సమావేశం పెట్టే దాఖలాలు మొట్టమొదటిసారిగా మీరు స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెట్టుకొని అది కూడా ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి పెట్టడం అనేది నిజంగా కూడా ఇది అభినందనీయం. మీ సమస్య కొంతమేర పరిష్కారం కావడానికి ఇది ఒక మొట్టమొదటి అడుగు అని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నాం. అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే గ్రామ స్థాయి నుంచి సెక్రటరీ వరకు ప్రతి దశలోనూ దాదాపు 1,50,000 అంటే లెక్కలో ఉన్నటువంటి మెంబర్స్ అంటే ఎంప్లాయీస్ 1,50,000 దాదాపు 2 లక్షల పైగా ఉంటారని చెప్పేసి మాకు తెలుస్తా ఉంది. అయితే సెక్రటరీ నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి దశలోనూ కూడా ఈరోజు సెక్రటరీ నడిచిందంటే మీ వల్ల గ్రామ స్థాయిలో చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. శానిటరీ వర్క్ నుంచి మొదలుపెట్టిన ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది. అంటే దానికి కారణం ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అంటే ప్రభుత్వం ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద ఏ విధంగా ఆధారపడదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకసారి నేను గత కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక మాట అంటాడు, సీఎం హోదా అన్నటువంటి మాట ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. సంవత్సరాల తరబడి పనిచేసేవాడు అవుట్ సోర్సింగ్ తలకే నేను అదే మాట చెప్పిన గతంలో ఉద్యమంలో కూడా నేను చెప్పిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టారా బెట్టింగ్ దొరుకుతాడు అంతే కదా. మంత్రులు ముఖ్యమంత్రులు మరి కాంట్రాక్ట్ వేసుకుంటే మీ ఇప్పుడు 40 మంత్రులు దొరుకుతాడు పేరువదయ్యా. ఇది కేసీఆర్ సీఎం హోదాలో మీ గురించి మాట్లాడిన మాట. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ వ్యవస్థనే ఉండదు, అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థ అసలే ఉండదు అని చెప్పేసినటువంటి కేసీఆర్ ఈరోజు అవుట్ సోర్సింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా తమ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి తమ వర్గానికి సంబంధించిన కొంతమంది చేతుల్లో ఏజెన్సీని పెట్టుకొని ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటా ఉన్నాడు. ఏ ఒక్క రంగాన్ని వదలలేదు కేసీఆర్, భూములు వదలలేదు, కాంట్రాక్ట్ వదలలేదు, ఆఖరికి మీ జీవితాలకు సంబంధించినటువంటి డబ్బులను కూడా కేసీఆర్ వదలలేదు. ఈరోజు ఇక్కడ నుంచి మనందరం కూడా కీలకమైన వ్యక్తులు కొన్నారు. ఇమీడియట్ గా మీరు నుంచి డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వ్యవస్థ మొట్టమొదటిగా రద్దు అయితే కనుక వీళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుంది వాస్తవంగా. ఎందుకు అంటే ఈరోజు నేను ఇక్కడ నాకు వాస్తవంగా కూడా ఒక చిన్న ఇక్కడ వీళ్ళు లెక్క చెప్పడం జరిగింది. 15,600 శాలరీ అంటే వీళ్ళకు బేసిక్ పే వచ్చేసి 15,600 శాలరీ, వాళ్ళ చేతికి వచ్చేదేమో 13,611 రూపాయలు. జనరల్ గా ఇదే శాలరీ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే 15,000 ఉంటే 70,000 శాలరీ వస్తుంది. పెరగాలా తగ్గాలా? మనకి పెరగాలి, కానీ ఇక్కడ ఏమైతే మీరు తగ్గుతా వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి 4 to 6% ఏజెన్సీ కమిషన్, అదేవిధంగా జిఎస్టీ అంటూ మళ్ళీ ఏజెన్సీ సంబంధించినటువంటి ఫార్ములా కాబట్టి జిఎస్టీ కట్టాలి కాబట్టి ఆ జిఎస్టీ కూడా మీ దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. అంటే 15,000 శాలరీ తీసుకున్నట్టు మీరు 13,000 వస్తా ఉన్నది. అదేవిధంగా 30,000 తీసుకుంటే 17,000, అంటే 17,000 రూపాయలతోటి ఈరోజు ఒక ఎంప్లాయీ ఏం చేయగలుగుతాడు? కనీసం తన పిల్లలకు స్కూల్ అలా చెప్పగలుగుతారా? స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేయగలుగుతారా? కనీసం తిండి మంచి పోషకాహార తిండి తినిపించగలుగుతారా? చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఈరోజు నేనేదో వేరే రకంగా మీరు ఒక ఎంప్లాయీ గారిని మాట్లాడుతున్నాను అనుకోండి, అడ్డా మీద కూలి ఒక రోజు కూలి పోతే 1,000 రూపాయలు వస్తాయి. అంటే 30 రోజులు పోతే 30,000 రూపాయలు వస్తాయి. ఎలాంటి అలవెన్స్ కట్టుకోవు. కానీ ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మీరు గవర్నమెంట్ శాలరీతో పాటు ఏవైతే ఉన్నాయో అలవెన్స్ ఏవైతే హెచ్ఆర్ఏ అలవెన్స్ కానీ, అదేవిధంగా కన్వెన్స్ అలవెన్స్ కానీ, ఇతర అలవెన్స్ కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు ప్రభుత్వంలో మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది అంటే
మీ పాత్ర చాలా గొప్పది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం నేను తిన్నగా 2 నిమిషాలు ఇక్కడ ముగిస్తా ఉంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా సీఎం గా బాధ్యత స్వీకరించగా ఒక ప్రెస్ సమావేశం చెప్తాడు. కేసీఆర్ గారు తన మళ్ళా సీఎం అయినటువంటి భ్రమలో 22 ల్యాండ్ క్రూజర్లు ఉన్నాడు. ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ ఖరీదు 3 కోట్ల రూపాయలు. అంటే వాటి ఖరీదు ఎంత? 66 కోట్ల రూపాయల ఖరీదులో ఈరోజు ఒక నెల 45,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 15,000 రూపాయలు సూపర్ వేసుకున్నా కానీ ఒక నెల జీతం ఇవ్వచ్చు. గతంలో సీఎస్ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ తన బిస్కెట్ ఖర్చు 8 కోట్ల రూపాయలు. 3,000 నుంచి 4,000 మందికి ఒక సంవత్సరం సాలరీ ఇవ్వచ్చు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ నుంచి పెద్దలకు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మీరు ఏదో కొత్తగా మీరు బడ్జెట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ లగ్జరీ ఏవైతే అనుభవిస్తున్నారో వాటిని కొంత కంట్రోల్ చేసుకోగలిగితే మా అంటే 3,000 రూపాయలు 3,000 కోట్లు 4,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. అంతకు మించి అయ్యేటువంటి పరిస్థితి నాకు కనబడలేదు. అవి ఎక్కడి నుంచి వస్తే మీరు స్పెషల్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క లగ్జరీస్, మీ యొక్క ఏవైతే అలవెన్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా కంట్రోల్ చేసుకునే కనుక మీకు ఇవ్వచ్చు. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళ అలవెన్స్ ఉంటే లక్షల రూపాయలు నెలకి వాటిని కొంత తగ్గించుకుంటే కనుక ఖచ్చితంగా మనకు పెద్ద ఎత్తున వీటి కనీసం మీకు ఈ 1,50,000 నుంచి 2,00,000 మందికి ఉపాధి కల్పించవచ్చు అని చెప్పేసి, మంచి జీతాలు ఇవ్వచ్చు అని చెప్పేసి నేనైతే కోరుకుంటాను. సో దయచేసి మీరందరూ కూడా ఈ విధంగా కొంచెం బాధ్యత తీసుకొని కనుక, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రచార కమిటీ చైర్మన్ గా మీరున్నారు, పనిచేస్తున్నారు. అదేవిధంగా కన్వీనర్ గా తీర్మాన్ మల్లన్ ఉన్నాడు. అదేవిధంగా కోదరాం గారు కూడా మరి కాబోయే ఎమ్మెల్సీగా వారు ఉన్నారు. కాబట్టి రేపటి రోజున ఈ తెలంగాణ ప్రభుత్వం మీరందరూ కూడా కీ పొజిషన్ లో ఉండబోతున్నారు, కీలక బాధ్యతలు ఉండబోతున్నారు. కాబట్టి మరి మీ తరఫున నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఒక మానవీయ కోణంలో దీనేదో వీళ్ళేదో పోరాటానికి వీళ్ళేదో మమ్మల్ని పర్మనెంట్ చేయండి, లేదా మాకు అది చేయండి ఇది చేయండి చెప్పేసి గుంతమ్మ కొరకు కలుపులేదు. ఫస్ట్ ఏజెన్సీ రద్దు చేయండి, ఏజెన్సీ రద్దు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, కొంత జీతం పెంచండి అని చెప్పేసి అడుగుతాం తప్ప వీళ్ళేది గొంతెమ్మ కోరికలు కోరుకోలేదు. వారు కోరుకున్న న్యాయమైనటువంటి డిమాండ్స్ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సభా వేదికగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను.